న్యూ పాన్ మీద క్లిక్ చేసుకొని పాన్ అప్లికేషన్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ పాన్ మీద క్లిక్ చేస్తాము. ఇన్స్ట్రక్షన్స్ క్లిక్ చేస్తాము. మనం రెగ్యులర్గా చేసేది ఏంటి, ఫిజికల్ మోడ్లో చేస్తాము. అనమాట. ఈరోజు వచ్చేసి డిజిటల్ మోడ్లో ఎలా పాన్ అప్లై చేయాలో చెప్పబోతున్నాను. డిజిటల్ మోడ్ మీద క్లిక్ చేయగానే ఇండివిజువల్ అని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఎన్ఆర్ఐ కేటగిరీ నో క్లిక్ చేస్తాము. బోత్ ఫిజికల్ పాన్ రెగ్యులర్ క్లిక్ చేస్తాము. సబ్మిట్ చేస్తాము. రిఫరెన్స్ నెంబర్ ఓకే చేసుకుంటాము. సో ఈ వీడియోలో మీకు లాస్ట్లో కూడా నేను పాన్ కార్డ్ ఎప్పుడు అప్లై చేశాను, అది మెయిల్కి ఎప్పుడు వచ్చిందో కూడా క్లియర్గా చూపిస్తాను. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి ఫిజికల్ మోడ్ డిజిటల్ మోడ్. క్లియర్గా స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఆధార్లో ఉన్నట్లు డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము. అప్లికెంట్ టైటిల్ సెలెక్ట్ చేసి లాస్ట్ నేమ్ వచ్చేసి మీకు రెగ్యులర్గా తెలిసిందే కదా. లాస్ట్ నేమ్లో వచ్చేసి పేరు, ఫస్ట్ నేమ్లో వచ్చేసి ఇంటి పేరు ఇస్తాము. ఆధార్లో ఎలా అయితే ఉందో అలా ఎంటర్ చేస్తాము. ఓకేనా. యూ హ్యావ్ బీన్ నో ఎనీ అదర్ నేమ్స్ నో క్లిక్ చేస్తాము. జెండర్ ఆటోమేటిక్ సెలెక్ట్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఆధార్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకున్నాం. ఇవన్నీ ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోతుంది. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ రెసిడెన్స్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ఇక్కడ ఏంటంటే ఇవి హైలైట్ అవ్వవు. రెగ్యులర్గా ఏంటంటే మనకి రెసిడెన్షియల్ స్టేట్, ఆఫీస్ స్టేట్ అవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో డిజిటల్ మోడ్ కాబట్టి ఆధార్ని బట్టి క్యాప్చర్ అవుతాయి అవి. సో మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాము. యాజ్ పర్ ఫిజికల్ అప్లికేషన్ లాగానే 2 times ఉంటుంది ఆధార్ నెంబర్ కూడా. 2 times ఎంటర్ చేసేసి నేమ్ యాజ్ పర్ ఆధార్లో ఉన్నట్లుగా నేమ్ ఎంటర్ చేస్తాము. నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేస్తాము. సో డాక్యుమెంట్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసి డాక్యుమెంట్ విల్ బీ క్యాప్చర్డ్ బేస్డ్ ఆన్ ఆధార్ డీటెయిల్స్. ఆధార్ ప్రకారం క్యాప్చర్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ కొట్టేస్తాము. ఓకే. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాము అండ్ మెయిల్ ఐడి ఎంటర్ చేసి చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే వితిన్ 4 మనకు అర్జెంట్ ఉంది కాబట్టి మనం డిజిటల్ మోడ్లో చేస్తున్నాము. సో మెయిల్ ఐడి మిస్టేక్ ఇచ్చినారంటే అది మరి పోస్ట్లో వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకొని మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. పేరెంట్ డీటెయిల్స్ యాజ్ పర్ ఫిజికల్ అప్లికేషన్ లాగే నో క్లిక్ చేస్తాము అండ్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తాము. మన దగ్గర పాన్ కార్డులు ఇప్పుడు చేసి డిజిటల్ మోడ్లో ఈ ఇన్స్టెంట్ పాన్ కార్డులు ఏంటంటే పాన్ కార్డు మీద ఫాదర్ నేమ్ కూడా వస్తుంది. నార్మల్గా ఈ ఫిల్లింగ్లో చేసే దాంట్లో ఫాదర్ నేమ్ రాదు, ఇక్కడ ఫాదర్ నేమ్ కూడా వస్తుంది. నెక్స్ట్ టైప్ క్లిక్ చేసుకుంటాము. ఇన్ కేస్ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే ఓటీపీ త్రూ అయినా బయోమెట్రిక్ త్రూ అయినా చేయొచ్చు. సో లింక్ ఉంది కాబట్టి మనం ఓటీపీ త్రూ చేస్తుంటాము. సో కస్టమర్కి ఆధార్కి లింక్ అయిన నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనకి ఈ ఫిల్లింగ్లో చేసే పాన్ కార్డ్ వచ్చేసి అది కూడా సేమ్ 24 hours వస్తుంది ఇప్పుడు. కాకపోతే ఏంటంటే ఆధార్లో ఉన్న ఫోటో వస్తుంది. ఈ పాన్ కార్డులో కూడా ఆధార్లో ఉన్న ఫోటోవే వస్తుంది మనం అప్లై చేసే పాన్ కార్డులో. కాకపోతే మీరు ఈ ఫిల్లింగ్లో చేసే ఇన్స్టెంట్ పాన్ కార్డులో ఫాదర్ నేమ్ ఉండదు. ఇక్కడ వచ్చేసి ఫాదర్ నేమ్ కూడా వస్తుంది. ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది అండ్ ఆధార్లో ఉన్న ఫోటో వస్తుంది. సిగ్నేచర్ ప్లేస్లో ఒక వైట్ ప్లేట్ వస్తుంది. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఒరిజినల్ కూడా పోస్ట్లో ఇంటికి రావడం జరుగుతుంది. దీంట్లో మ్యాక్సిమం 4 to 5 hours వస్తుంది. సమ్టైమ్స్ ఏమన్నా ఇప్పుడు ఏ ఇష్యూలో అయినా దేంట్లో అయినా సర్వర్ ఇష్యూ లేకుండా అయితే ఉండదు. ఎప్పుడైనా సర్వర్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే కానీ 24 hours లోపు పక్కా వస్తుంది. 100% 24 hours లోపే వస్తుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం నేను అప్లై చేసిన వాటిలో ఇంతవరకు 5 hours క్రాస్కి ఎప్పుడూ కాలేదు. మీకు ఈ వీడియోలో లాస్ట్లో చూపిస్తాను నేను అప్లై చేసిన స్క్రీన్ షాట్స్ అండ్ లైక్ ఈ అక్నాలజ్మెంట్ నెంబరు, మెయిల్ ఏ టైంకి వచ్చింది, ఏ టైంకి అప్లై చేశాను అనేది టైంతో సహా మీకు చూపిస్తాను. సో ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసుకుంటాము. సో ఓటీపీస్ కూడా 2 times వస్తాయి. ఇక్కడ క్లిక్ చేసిన ఓటీపీ క్లిక్ చేయగానే అడ్రస్ ఆటోమేటిక్ ఫిల్ అయిపోతుంది. స్టేట్, డిస్ట్రిక్ట్ ఆల్సో మొత్తం ఫిల్ అయిపోతాయి. ఆఫీస్ స్టేట్ నాట్ రిక్వైర్డ్. ఇన్కమ్ ఫ్రమ్ మదర్ సోర్స్ పెడతాము. ఏవో కోడ్స్ కూడా మనకు ఫిజికల్ మోడ్లో ఎట్లయితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఇక్కడ కూడా అంతే ఉంటుంది. కెపాసిటీ హిమ్సెల్ఫ్ ఫర్ సెల్ఫ్, వెరిఫైర్ నేమ్ ఆటోమేటిక్ వస్తుంది. వెరిఫికేషన్ ప్లేస్ వచ్చి మనం షాప్ ఏరియా పెట్టి క్లిక్ చేసుకొని ఎంటర్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేస్తాము. సేమ్ డీటెయిల్స్ విల్ బి క్యాచ్డ్ ఇన్ ఆధార్ డీటెయిల్స్. ఇక్కడ వచ్చేసి సెకండ్ టైం ఓటీపీ అడుగుతుంది. సో మళ్ళీ సేమ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మళ్ళీ ఓటీపీ తీసుకుంటాం కస్టమర్ దగ్గర నుంచి. ఈ పాన్ కార్డ్ అప్లై చేసేటప్పుడు ముందుగానే కస్టమర్కి కాల్ చేసి చెప్పండి, ఇట్లా మేము ప్రాసెస్ చేస్తున్నాము, ఓటీపీ రాగానే మీకు మాకు అప్డేట్ ఇవ్వని చెప్పండి. ఎందుకంటే ఈ ఓటీపీ 2 to 3 minutes లోపే ఉంటుంది. సో ఓటీపీ ఎంటర్ చేసి కింద చెక్ బాక్స్ మీద టిక్ చేస్తాము. చేసి సబ్మిట్ క్లిక్ చేస్తాము.
అక్నాలజ్మెంట్ సేమ్ ఫిజికల్ మోడ్కి ఎలా అయితే వస్తుందో అలానే సేమ్ వస్తుంది. ప్రింట్ అప్లికేషన్ చేసుకుంటాం. ప్రింట్ అప్లికేషన్ వచ్చేసి అక్నాలజ్మెంట్ రిసిప్ట్ వస్తుంది మనకి. ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనము క్లారిటీగా ఉంటుంది, డాక్యుమెంట్స్ ఎవరిది వాళ్ళకి సపరేట్గా ఉంటుంది కాబట్టి నేను ఒక ఫోల్డర్ తీసుకున్నాను. నేను చేసే ప్రతి పాన్ అప్లికేషన్కి వాళ్ళకంటూ ఒక ఫోల్డర్ ఉంటుంది. ఏ డేట్లో చేసానో డేట్ పెట్టుకుంటాను. వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం ఒక ఫోల్డర్లో పెట్టుకుంటాను. ఇక్కడ ఇట్లా అయితే ఏమైంది, ఇన్ కేస్ ఇది డిజిటల్ మోడ్ కాబట్టి ఏం కాదు. ఒకవేళ ఫిజికల్ మోడ్ అయితే డాక్యుమెంట్స్ ఒకళ్ళ ఫోటో వేరే వాళ్ళకి అప్లోడ్ చేసామనుకోండి, అట్లా పాన్ కార్డు వస్తుంది కాబట్టి మళ్ళీ అదంతా కరెక్షన్ అవంతా లేట్ ప్రాసెస్ అవుతుంది. సో అప్లికేషన్ డౌన్లోడ్ పీడిఎఫ్ చేశాను. పీడిఎఫ్ కూడా చూపిస్తాను మీకు ఓపెన్ చేసి. సేమ్ మన ఫిజికల్ మోడ్లో అయితే ఎలా అయితే అప్లికేషన్ ఫామ్ వస్తుందో సేమ్ ఇక్కడ కూడా అంతే 2 పేజెస్ వస్తుంది. కాకపోతే ఆధార్ కార్డు మనం సెకండ్ ఓటీపీ తీసుకున్నాం కదా, ఆ ఆధార్ కార్డు కూడా డౌన్లోడ్ అయ్యి పీడిఎఫ్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ మీద ఫోటో కూడా వస్తుంది. మన ఆధార్ కార్డులో ఏ ఫోటో అయితే ఇచ్చామో అప్పుడు ఏ ఫోటో అయితే ఉందో అదే ఫోటో వస్తుంది. ఈ కేవైసీ అప్లికేషన్ సిగ్నేచర్ ప్లేస్లో వస్తుంది. 2 పేజెస్ అండ్ ఆధార్ కార్డు కూడా ఆటోమేటిక్గా అప్డేటెడ్ ఆధార్ కార్డు అక్కడ షో అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఉంటుంది ఫైనల్గా పీడిఎఫ్. కాకపోతే మనం ఈ పీడిఎఫ్ ఎక్కడ అప్లోడ్ చేసే పని లేదు. మనకి డాక్యుమెంట్ పర్పస్గా చూపిస్తుంది అంతే. మనం ఎక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్లోజ్ క్లిక్ చేస్తున్నాను. డాక్యుమెంట్ అప్లోడ్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి డాక్యుమెంట్లోకి అప్లోడ్లోకి వెళ్తాము. అప్లోడ్ డాక్యుమెంట్, నో డాక్యుమెంట్ అవైలబుల్ ఇన్ టేబుల్. అప్లోడ్ చేసేదానికి ఏం చూపించదు. ఫిజికల్ మోడ్ చేస్తే కనుక ఇక్కడ డాక్యుమెంట్ చూపిస్తుంది. సో నేను ఇప్పుడు టైం కూడా చూపిస్తాను చూడండి. నేను ఇప్పుడు అప్లై చేశాను, 3 o'clock అప్లై చేశాను ఈవినింగ్. కూపన్ నెంబర్ వచ్చేసి లాస్ట్ 743. 14th డేట్లో ఈవినింగ్ 3:20 PM నేను పాన్ కార్డ్ ఆన్లైన్ చేయడం జరిగింది. అండ్ 14th డేట్లోనే కూపన్ నెంబర్ లాస్ట్ 743 నెంబరు నైట్ 8 PM వరకు మనకి మెయిల్ కూడా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయాలని కోరుకుంటున్నాను.